హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏమని చేయబోతున్నానంటే బీరకాయ పాలు అయితే వండుతున్నానండి. బీరకాయ టమాటా బీరకాయ పాలు అయితే వండబోతున్నానండి. ఇదిగోండి పక్కనైతే అన్నం అయితే పెట్టుకున్నాను. ఒకసారి అన్నం మెల్లగుండి చూసేద్దాం. అన్నం అయితే ఉడకాలి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చూడండి చక్కగా అయితే మగ్గిపోయి. ఇప్పుడైతే నేను బీరకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి బీరకాయ ముక్కలు కూడా అయితే వేసుకున్నాను. మూత అయితే పెట్టేసుకుంటున్నాం. కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇదిగోండి చూడండి చక్కగా అయితే మగ్గుతుంది. ఇంకా కాసేపు అయితే మగ్గాకైతే నేనైతే ఉప్పు కారం అయితే వేసుకుంటానండి. ఒకసారి ఎలాగుందో చూసేద్దాం. ఇవన్నీ చక్కగా మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుందాం. పసుపు, మనకి బీరకాయ పాలు అయితే చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుంది బీరకాయ పాలు అయితే. బీరకాయలు వాటర్ ఉన్నాయి కదండి, ఇంకైతే వాటర్ అయితే పోసుకోవట్లేదు. ఈ వాటర్తో ఉడికిపోద్దండి. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి కూర అయితే చక్కగా అయితే ఉడికిపోయింది. చూడండి నూనె అయితే పైకి తెలుతుంది కదా. ఇప్పుడైతే నేను పాలు అయితే పోసేసుకుంటాను. ఇదిగోండి పాలు అయితే పోసేసుకుంటున్నాను. పాలు వేసింది కదండి, కాసేపు అయితే ఉడకద్దాం. ఇదిగోండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా నూనె అయితే పైకి తగిలింది. ఇంకొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇదండి చక్కగా అయితే రెడీ అయిపోయింది.
బీరకాయ పాలు అన్న బీరకాయ పాలు అయితే చాలా బాగుంటుందండి కూర. నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. అది కొట్టండి అవి బాగా ముందు మనం పెట్టిన కోసేస్తున్నారు కూడా. తీసవా? ఇదిగోండి మా ల్యాండ్, చూపించి ల్యాండ్ అంతా. ఇదిగోండి మా ల్యాండ్లో అయితే మొక్కలు అయితే ఎత్తకొచ్చాం. ఇదిగోండి మొక్కలు, వంగ మొక్కలు. ఇవి అయితే నల్ల వంగ మొక్కలు. ఇదిగోండి ఇవి అయితే తెల్ల వంగ మొక్కలు. మధ్యలో అయితే బెండ గింజలు, బీర గింజలు, చిక్కుడుకాయలు అయితే ఎడుతున్నా. కనపడుతుంది మీ అందరైతే మరి ఏమనండి ఆవుల గంటలో నెట్టిందండి, మరి బెండకాయలు కూడా ఎత్తినండి. ఎక్కడ తనలేదు మనకి. మనం పండించుకుంటే చాలా మంచిదండి. మాకు మొక్కలు అంటే చాలా ప్రాణం అండి. అందుకే ఎప్పుడు మొక్కలతోనే ఉంటానండి. నేను మొక్కలతో ఉంటాను. బెండగింజలు ఇట్టి తోట అయిపోతుంది. ఇదిగోండి ఇందులో బెండ గింజలు. ఇవి అయితే ఇది ఏదో కాయలు అంటండి. ఇదిగోండి బీర గింజలు, ఆనపకాయ గింజలు, బీరకాయ గింజలు అన్నీ అయితే పెడుతున్నామండి మా ల్యాండ్లో అయితే. ఈరోజైతే 3 రోజుల నుంచి వర్షం అయితే పడుతుందండి మాకు. అందుకని అయితే మేమైతే మొక్కలు అయితే వేసుకుంటున్నాం. ఎక్కువగా కొనుక్కునే కన్నా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదండి. రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, మనం పండించుకుంటే చాలా మంచిదండి. ముందుగా వేసుకో అక్కర్లేదు. ఆరోగ్యమైన కాయలండి. పూల మొక్క తేరా. మరి ఏమోనండి గడ్డి పీక తలదండి. గడ్డి పీక కూడా మాకు గింజలు చేస్తున్నారు. గడ్డి పీక గింజలు కదండి, గడ్డి పీక గింజ. ఇది ఇప్పుడైతే నేను చిక్కుడు పాదు పెడుతున్నానండి. చెట్టు ఎక్కాకండి. మరి మనకి చిక్కుడు పాలు పెట్టుకున్నట్లయితే ఇలా గుల్లగా చేసుకోవాలండి. ఇదిగోండి చిక్కుడుకాయ గింజలు. ఏ చెట్టు చిక్కుళ్ళు అనుకుంటా బాబు. ఇదిగోండి చిక్కుడుకాయ గింజలు అయితే తెచ్చేసాను. లేగిరా ఇది తెచ్చుకుని ఎందుకు వస్తున్నాను నువ్వు? ఆపది కడుగు వెళ్ళి ఊరే కడుగు, నీకు పని చేస్తాను నేను. అయ్యి టమాటా మొక్కలు లేవంటే ఇప్పుడైతే ఆనపకాయ గింజలు అయితే పెడుతున్నానండి. ఇదిగోండి ఆనపకాయ గింజలు. మా బావ అయితే పొలాల నుంచి అయితే తెచ్చాడు. రెండేసి గింజలు ఇచ్చేస్తున్నానే. ఇదే బాగుంది. ఏమంటే ఏమనబోను పెట్టి ఇవ్వండి. ఆనపకాయ గింజలు కూడా ఎట్టేసాను.
మళ్ళీ చెప్పు. ఇప్పుడైతే బీర గింజలు అయితే ఎడుతున్నానండి. మళ్ళీ వద్దులే. ఈ కొయ్యలు గుడి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాను బీర గింజలు ప్యాకెట్లు ఉంటాయి కదా. కాయ చాలా పొడుగుంటే తెలుసు. మా ఇంటికాడ ఇది మధ్యన ఈ రోజులోనే పెట్టా. కానీ బీర గింజలు ఎన్ని కాయలు మా వాళ్ళకి ఒక్కోసారి 2 సార్లు ఇచ్చాను. తీకు. ఇవన్నీ బీర గింజలు కూడా అయితే ఎత్తేసాను. ఇప్పుడైతే ఈ గింజలు ఏం చిక్కులు ఇప్పుడే చెప్పావు మా అమ్మకి. ఆ చిక్కులు వేరే ఏ చిక్కుడుగా దీని పేరు ఆన్ చేసేసాను. ఇప్పుడైతే ఈ చిక్కులు అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇలాగ అయితే ఎత్తి పెట్టుకోవాలి. ఇవి కూడా అయితే పెట్టేసాను. మీకైతే ఇవి అయితే మొలకలు ఇదంతా మా ల్యాండ్ అండి. 2 సెంట్లు. ఏంటి అక్కడ నుంచి ఎక్కడ దాకా 2 సెంట్లు?